హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు తెలుగులో ఏ విధంగా టైప్ చేయాలి అనేది మీరు తెలుసుకోబోతున్నారు. గతంలో అనుస్క్రిప్ట్ మేనేజర్ ఉపయోగించి తెలుగులో టైప్ చేయడం నేర్పించాను. కాకపోతే అనుస్క్రిప్ట్ మేనేజర్లో తెలుగు టైపింగ్ చేయడం అంటే కొంచెం ప్రాక్టీస్తో కూడుకున్న పని. ఎవరికైతే తెలుగు టైపింగ్ సపరేట్గా నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే అనుస్క్రిప్ట్ మేనేజర్లో టైప్ చేయగలుగుతారన్నమాట. మరి ఈ వీడియోలో మీరు అటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించకుండా ఈజీగా ఇంగ్లీష్లోనే టైప్ చేస్తే తెలుగులో వచ్చేటట్టు డిఫరెంట్ ఫాంట్స్తో మీరు చూడబోతున్నారు. అందమైన తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ వాటిని ఎలా అప్లై చేయాలి A to Z తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో ముఖ్యంగా ప్రతి ఒక్క కంప్యూటర్ ల్యాప్టాప్ యూజర్కి, ప్రతి ఆఫీస్లోని టీచర్స్కి, స్టెనోగ్రాఫర్స్కి, తెలుగులో టైప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. తెలుగు టైపింగ్ చేయడానికి విండోస్ కంప్యూటర్లో విండోస్ XP కానీ, విస్టా కానీ అండ్ విండోస్ 7, 10 అండ్ 11 ఆపరేటింగ్ సిస్టంలో కూడా తెలుగులో ఈజీగా టైప్ చేయొచ్చు. ఓకేనా? సో అయితే దీనికి రెండు వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఏంటంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేయడము. సెకండ్ వే ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఇండిక్ ఇన్పుట్ టూల్స్ని యూజ్ చేసి మనం తెలుగులో అయితే టైప్ చేయొచ్చు. సో దాని తర్వాత ఫాంట్స్, తెలుగు ఫాంట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ చూడండి స్క్రీన్ మీద నేను గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఫస్ట్ గూగుల్ మెథడ్ని నేను చూపిస్తున్నాను అనమాట. మీ కంప్యూటర్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి ఒక చిన్న స్మాల్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని టైప్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఫస్ట్ లింక్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు.exe ఫైల్ డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేయబడింది అనమాట. ఓకే, ఈ రెండు సాఫ్ట్వేర్స్ కూడా ఎక్కువ స్పేస్ ఏం తీసుకోవద్దు. ఇప్పుడు మీరు డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే గూగుల్ ఇన్పుట్ టూల్ అని చెప్పేసి ఒక రేర్ సాఫ్ట్వేర్ జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ జిప్ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ విండోస్ లెవెల్ అయితే షో మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అనే ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, అండ్ నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి S2 ఆల్ బటన్ పైన క్లిక్ చేశా. గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి మీకు ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్లో చూడండి గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటుంది. దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి ప్రతి సాఫ్ట్వేర్ని ఎలాగైతే మరి ఇన్స్టాల్ చేస్తారో అలాగే దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత కింద టాస్క్ బార్లో ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్లో మీరు చూసుకున్నట్లయితే చూడండి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఒకటి లాంగ్వేజ్ కీబోర్డ్ యాడ్ అయ్యింది చూడండి. దీని మీద గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంది. అంటే మనము ప్రజెంట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాము. ఒకవేళ మీరు తెలుగులో టైప్ చేయాలనుకున్నట్లయితే గూగుల్ ఇన్పుట్ టూల్స్ని తెలుగుని సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో దానికోసం నేను వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి నేను అమ్మ అని టైప్ చేశాను. ప్రజెంట్ ఇంగ్లీష్ కీబోర్డ్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇంగ్లీష్ లెటర్స్లోనే వచ్చాయి కదా. సో మరి ఏం చేస్తారంటే తెలుగు కీబోర్డ్లోకి మారాల్సి ఉంటుంది. మీరు ఏం చేయాలి, టాస్క్ బార్ నోటిఫికేషన్ ఏరియాలో ఈ లాంగ్వేజ్ బటన్ పైన క్లిక్ చేసి అండ్ తెలుగు సెలెక్ట్ చేయాలి. దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే ఆల్ట్ బటన్ పట్టుకొని షిఫ్ట్ కనుక నొక్కారనుకో మీకు తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ అయినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది టూల్ బార్. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను కంప్యూటర్. సో ఎప్పుడైతే మీరు టైప్ చేస్తుంటారో మీకు సజెస్టెడ్ వర్డ్స్ మీకు కింద కనబడుతూ ఉంటాయి అన్నమాట. మనం టైప్ చేసింది ఇంగ్లీష్లోనే. మీరు ఈ కంప్యూటర్ని అనే వర్డ్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగు కంప్యూటర్ పదాలన్నీ కూడా ఇక్కడ సజెస్ట్ అవుతున్నాయి. అందులో మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కరెక్ట్ వర్డ్ కాబట్టి నేను స్పేస్ ఇస్తున్నాను. వెంటనే ఆ వర్డ్ యాడ్ అయ్యింది చూడండి. అలాగే మానిటర్ అని టైప్ చేస్తున్నాను. ఇంగ్లీష్లోనే మానిటర్ అని టైప్ చేశా. సో స్పేస్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ మనం ఇంకొక పదం సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ సజెస్టెడ్ వర్డ్స్లో ఆ పదం పైన డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఆ పదాన్ని మనం స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. ఇలా మనం వర్డ్ డాక్యుమెంట్లోనే కాదు ఫ్రెండ్స్, మన నోట్ ప్యాడ్లోని, వర్డ్ ప్యాడ్లోని, ఎక్సెల్లోని, పవర్ పాయింట్లోని, బ్రౌజర్స్లోని ఎక్కడైనా సరే మనం ఈ విధంగా తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అదే అనుస్క్రిప్ట్ మేనేజర్ లాంటి సాఫ్ట్వేర్స్లో కొన్ని ప్రోగ్రామ్స్లో అయితే మనం టైప్ చేయలేం. ఇప్పుడు తెలుగులో MS వర్డ్లో టైప్ చేసుకోవచ్చు, కానీ నోట్ ప్యాడ్లోకి వచ్చేటప్పటికి అనుస్క్రిప్ట్ మేనేజర్తో తెలుగులో టైప్ చేయడానికి కుదరదు అన్నమాట. సో అదే ఇక్కడ చూసుకున్నట్లయితే
ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ని యూజ్ చేసి ఏ ప్లాట్ఫామ్ అయినా, అంటే ఏ అప్లికేషన్లో అయినా సరే తెలుగులో టైప్ చేయడానికి అందుబాటులో ఉందన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం. మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసిన తెలుగు ఇన్పుట్ టూల్స్ని ప్రజెంట్ అయితే నేను ఇన్స్టాల్ చేయబోతున్నాను. దానికోసం నేను మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్పుట్ టూల్స్కి ముందు మైక్రోసాఫ్ట్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్లోని మీకు కనబడడం చూడండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో భాష ఇండియా డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది. సో ఈ లింక్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. మీకు 2 డౌన్లోడ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు అక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్స్ తాలూకు వెబ్సైట్ మీకు లింకు డిస్క్రిప్షన్లో అన్నీ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. దీంతోపాటు బెస్ట్ యూస్ఫుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఇంకా కూడా మీరు ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీ కంప్యూటర్లో యాంటీవైరస్ ఉపయోగించాలనుకుంటే మీరు బై చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఈ వెబ్సైట్లో ఒక తెలుగు మాత్రమే కాకుండా మిగతా భాషలన్నీ కూడా ఇండియన్ మోస్ట్ పాపులర్ ఇండియన్ లాంగ్వేజెస్ బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు కూడా లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనకు కావాల్సింది తెలుగు కాబట్టి నేను తెలుగు డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేశా. అండ్ మీ బ్రౌజర్లో ఈ ఫైల్ డౌన్లోడ్ అయినట్టు రైట్ సైడ్లో కనబడుతుంది. నేను ఎక్కడైతే డౌన్లోడ్ చేశానో ఆ ప్లేస్లోకి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు మల్టిపుల్ ఫోల్డర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది జిప్ ఫైల్ ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మీకు చెప్పాను కదా, రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని చేసిన తర్వాత మీకు నార్మల్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది అదే ప్లేస్లో. దాని తర్వాత ఈ తెలుగు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే, కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, సో ప్రతి సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామో అట్లానే ఇది కూడా ఇన్స్టాల్ చేసుకో అన్నమాట. సో ఈ 2 కూడా టిక్ పెట్టేసి నాకు కావాలి అప్డేట్స్ కాబట్టి నేను టిక్ పెట్టాను. దాని తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇన్స్టాల్ ప్రెస్ చేసా. సో చిన్న సాఫ్ట్వేర్ కాబట్టి ఫాస్ట్గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది అన్నమాట. సో క్లోజ్ చేయండి. ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్లోకి రండి. అండ్ ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ తెలుగు ఇండిక్ టూల్ని యూజ్ చేసి తెలుగులో టైప్ చేయాలి కదా. అప్పుడు అగైన్ మీరు టాస్క్ బార్ నోటిఫికేషన్ ఏరియాలో లాంగ్వేజ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇందులో చూడండి, ఇంతకుముందు గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఉండేదా, అలాగే తెలుగులో మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ ఇన్పుట్ టూల్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం ఈ కీబోర్డ్ ఉపయోగించాలంటే దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు విండోస్ బటన్ పట్టుకుని స్పేస్ బార్ ప్రెస్ చేసినా కూడా లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఆల్ట్ షిఫ్ట్ బటన్ పట్టుకుని కూడా లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది కీబోర్డ్తో కాకుండా మౌస్తో ద్వారా కూడా క్లిక్ చేసి లాంగ్వేజ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఉన్నాము మైక్రోసాఫ్ట్ తెలుగు కీబోర్డ్లో. ఈ కీబోర్డ్లో కూడా మనము ఇంగ్లీష్లో పదాలను టైప్ చేస్తే తెలుగులో ఇక్కడ సజెస్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, కంప్యూటర్ అని టైప్ చేసిన ఓకే, ఇలా కొన్ని వర్డ్స్ అయితే సజెస్ట్ అవుతున్నాయి. ఇందులో ఏదైతే మనకు అవసరమో అది క్లిక్ చేస్తే చాలు. ఓకే, ఐ మనం తెలుగులో ఫాస్ట్గా టైప్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నారు చూడండి, నేను ఫాస్ట్గా తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను అండ్ తెలుగులో మనకి ఫాస్ట్గా సజెస్ట్ అవుతున్నాయి. అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ రావచ్చు, ఎందుకంటే మనం కొన్ని ఇంగ్లీష్ పదాలని తెలుగు ఒత్తులో కానీ దీర్ఘాల్లో కానీ మనకి సరిగ్గా మ్యాచ్ కుదరదు అనమాట. సో అలాంటప్పుడు ఆ దీర్ఘాలు, మాత్రాలు, ఒత్తులు ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా అలవాట్లో మీకు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఎలా వస్తాయో తెలియకపోతే కనుక మీకు ఈ ఇండిక్ టూల్స్ సంబంధించిన హెల్ప్ పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మరిన్ని ఫుల్ డీటెయిల్గా మీరు ఆ పీడిఎఫ్ ద్వారా తెలుసుకోవచ్చు తెలుగు టైపింగ్ గురించి. ఓకే, నాకు తెలిసి 2 గూగుల్ ఇన్పుట్ టూల్స్, మైక్రోసాఫ్ట్ ఇండిక్ ఇన్పుట్ టూల్స్ కూడా 2 తెలుగు సాఫ్ట్వేర్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగులోనే టైప్ చేసుకోగలుగుతారు. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇప్పుడు మనం అసలు ఫాంట్స్ని ఎలా మార్చాలి. ఇప్పుడు చూడండి, మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే ఇక్కడ ఫాంట్స్ అనేవి అంత అట్రాక్టివ్గా లేవు కదా. కొన్ని ఫాంట్స్ని మనం డౌన్లోడ్ చేసి అప్లై చేస్తే ఈ ఫాంట్స్ అనేవి చాలా చక్కగా కనబడతాయి. ఓకే, ఫర్ సపోజ్ నేను చూడండి ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసా. నేను ఆల్రెడీ కొన్ని ఫాంట్స్ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఉన్నాయి. ఎంఎస్ వర్డ్ ఈ కంప్యూటర్లో ఆ ఫాంట్స్ షో అవుతున్నాయి అన్నమాట. సో చూడండి, ఈ విధంగా ఫాంట్స్ మార్చవచ్చు. అండ్ ఇలాగే సెలెక్ట్ చేసుకుని అండ్ మరొక ఫాంట్ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇప్పుడు పైన ఉన్న ఈ డేటా ఈ తెలుగు ఫాంట్స్ అన్ని కూడా ఆ సాఫ్ట్వేర్తో పాటు వచ్చిన ఫాంట్స్ అనమాట, డిఫాల్ట్ ఫాంట్స్ అంటారు. అవి కాకుండా మరి కొన్ని ఫాంట్స్ని మనం డౌన్లోడ్ చేసి అప్లై చేస్తే ఇలా అట్రాక్టివ్గా డిస్ప్లే అవుతాయి. మరి ఈ ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసి మనం కంప్యూటర్లో కాపీ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు మళ్ళీ బ్రౌజర్లోకి రండి, telugufonts.net వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మీరు కింద చూడొచ్చు అన్ని ఫాంట్స్, అవి వాటి పేర్లు, దాంతోపాటు దాని కింద ప్రివ్యూ కూడా మీరు చూడొచ్చు. పొట్టి శ్రీరాములు రెగ్యులర్ అని చెప్పే ఫాంట్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫాంట్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. అలాగే పొన్నాల రెగ్యులర్ అనే ఫాంట్లో ఎలా డిస్ప్లే అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా అన్ని ఫాంట్స్ ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు అప్లై చేశాను కదా, నందకం రెగ్యులర్ అనే ఫాంట్లో నేను ప్రజెంట్ అయితే డాక్యుమెంట్లో అప్లై చేశాను. చూడండి, ఇది నందకం ఫాంట్ అన్నమాట. ఇలా చాలా ఫాంట్, చాతుర బోల్డ్, అలాగే చాలా ఫాంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేయాలి. ఒక ఫాంట్ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. పొన్నాల అనే ఫాంట్ని డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ డౌన్లోడ్ ఫాంట్ అనే లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో కొంచెం సెకండ్స్ గ్యాప్లో ఈ ఫాంట్ అయితే మీ కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా డౌన్లోడ్ అవ్వబోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఈ పొన్నాల ఫాంట్ అనేది జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రైట్ క్లిక్ ఇవ్వండి ఆ జిప్ ఫోల్డర్ మీద, షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ పొన్నాల రెగ్యులర్ అనే ఆ ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అలా జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నార్మల్ ఫోల్డర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, జిప్ ఫైల్ని నార్మల్ ఫోల్డర్గా మార్చడానికి WinRAR అనే ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మీ కంప్యూటర్ లేకపోతే కనుక మీకు ఆ ఫోల్డర్స్ అనేవి ఇలా డిస్ప్లే కావన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి, మీరు WinRAR సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయాలి. దాని తాలూకా లింక్ కూడా, డౌన్లోడ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. రైట్, ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఏ ఫాంట్ అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఆ ఫాంట్ని మీ సిస్టంలో కాపీ చేసుకోవాలి. ఇందులో ఫాంట్ నేమ్ ఏంటి, పొన్నాల రెగ్యులర్ కదా, ఈజీగుండే ఇది ఫాంట్. అండ్ దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి కాపీలో పెట్టండి. దాని తర్వాత మనం సిస్టంలో ఉండే ఫాంట్స్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే చూడండి, స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. మీకు లెఫ్ట్ సైడ్లో ఫాంట్స్ అని సెర్చ్ చేస్తున్నాను. ఫాంట్ సెట్టింగ్ పైన క్లిక్ వెళ్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మీకు యాడ్ ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా మీరు చేసుకోవచ్చు ఆ ఫాంట్ని. ఓకే, ఈ ఫాంట్ మనకి సిస్టంలో కావాలి కాబట్టి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఈ పొన్నాల రెగ్యులర్ ఫాంట్ని ఇలా డ్రాగ్ చేసి ఈ ప్లేస్లో విడిచిపెడుతున్నాను. విడిచిపెట్టేటప్పుడు మనకేమవుతుంది, మనం డౌన్లోడ్ చేసిన ఈ ఫాంట్ అనేది మన సిస్టమ్ నుండే ఫాంట్స్ ఫోల్డర్లోకి కాపీ అవుతుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఈ ఫాంట్ని కాపీ చేసి ఉన్నాను కాబట్టి ఈ ఫాంట్ని మళ్ళీ మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్, రీప్లేస్ చేస్తే ఏమవుద్ది, ఇదే ఫాంట్ మళ్ళీ సిస్టంలోకి మళ్ళీ ఇంకోసారి కాపీ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు అన్ని ఫాంట్స్ని డౌన్లోడ్ చేసి ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే మన ఫాంట్స్ అన్నీ కూడా మన సిస్టమ్ ఫాంట్స్ ఫోల్డర్లోకి స్టోర్ అవుతాయి అన్నమాట. ఎందుకు ఎంత చెప్తున్నానంటే ఇలా స్టోర్ అయితేనే, అంటే మన సిస్టంలోకి అన్ని ఫాంట్స్ కాపీ అయితేనే మనం అన్ని సాఫ్ట్వేర్స్లో ఆ తెలుగు ఫాంట్స్ని ఉపయోగించగలం అనమాట. సరే, ఇప్పుడు నేను ఏ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేశానో వాటి పేర్లు ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు వెనకతల. ఓకే, నేను ముందే ఇవన్నీ డౌన్లోడ్ చేశాను. చూడండి, చాతుర ఎక్స్ట్రా బోల్డ్, నాట్స్, నందకం, నాట్స్ ఇటాలిక్, జిమ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇందులో చూడండి మల్లన్న, సూరన్న ఈ రెండు ఫాంట్స్ ఉన్నాయి కదా. మనం కంప్యూటర్లో MS వర్డ్ నేను ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇదే ఫాంట్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని మల్లన్న అని మీరు ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు. ఫాంట్ అనేది సెర్చ్ చేయొచ్చు. చూడండి, ఎప్పుడైతే సెర్చ్ చేశానో మనకి మల్లన్న ఫాంట్లోకి మారింది. ఇప్పుడు సూరన్న అనే ఫాంట్లోకి మార్చాలి. సో సూరన్న అనే ఫాంట్ని సెర్చ్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. మీకు ఇక్కడ సెలెక్టెడ్ డేటా సూరన్న ఫాంట్లోకి మారడం గమనించవచ్చు. ఈ విధంగా అట్రాక్టివ్ ఫాంట్స్ని మనము ఎక్దమ్ ప్రొఫెషనల్గా ఉన్న ఫాంట్స్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం మన డాక్యుమెంట్లో. సో ఎవరైతే తెలుగు రైటర్స్ ఉంటారో, తెలుగు టైపింగ్ చేసే ప్రతి ఒక్క పర్సన్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. దయచేసి మీకు ఇది యూస్ఫుల్ అయితే గనక ప్లీజ్ కామెంట్ చేసి, లైక్ చేసి ఈ వీడియోని ఆ నలుగురికి షేర్ చేయడం వల్ల నాలెడ్జ్ని పంచిన వాళ్ళు అవుతారు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని ఈ వెబ్సైట్స్ లింకు,
తర్వాత సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ లింక్ అండ్ అలాగే యాంటీవైరస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుని కామెంట్స్లో తెలియజేయండి ఏ ఫాంట్ నచ్చింది అని చెప్పేసి. ఓకే, సో ఇంకేమైనా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీ డౌట్స్ను కూడా కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. చిన్నగా ఫాస్ట్గా చెప్తే వీడియో లెంత్ తక్కువలో అయిపోతుంది. కాకపోతే ప్రతిదీ క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్లో చెప్పడం వల్ల వీడియో లెంత్ కాస్త ఎక్కువైంది. మీకు ప్రాబ్లం లేదనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్లో వీడియోలో మాట్లాడదాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే.